చేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు వచ్చి మీ ఘననామాన్ని స్తుతిస్తున్నాం. నేటి వాక్య ధ్యానాన్ని దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ని అనుగ్రహించండి. ప్రత్యేకంగా మా ప్రేక్షకుల యొక్క ఆధ్యాత్మిక వృద్ధిని అనుగ్రహించండి. మీ లేఖన సత్యాలను గ్రహించు భాగ్యం మాకివ్వండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 19వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 19వ వచనం చదువుతున్నాను, చూడండి. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనపడును. చూడండి, అంతరంగము ఎరుగకపోయినప్పటికీ పూర్తిగా ఎదుట వ్యక్తి యొక్క మనస్సు గ్రహించే అవకాశం మరొక మనిషికి ఉంటుంది. ఒకడు నీటిలో తన ముఖాన్ని క్లియర్గా చూసుకోలేడు. అద్దములో చూచినట్లు ప్రతిబింబం చూసుకోలేడు, కానీ ఛాయారూపంగా తెలుసుకోగలుగుతాడు. అట్లాగే సంపూర్ణంగా అద్దములో చూచినట్లుగా ఉండే అంతటి క్లారిటీతో వేరొక వ్యక్తి యొక్క మనస్సును గ్రహించలేడు, కానీ నీటిలో ముఖం చూస్తే ఎట్లా ఛాయగా తెలుస్తుందో అట్లా మనసు కూడా తెలిసిపోతుంది. దీనికి పెద్ద చదువుకోవాల్సిన పని ఏమీ లేదు. దేవుడిచ్చిన జ్ఞానం చేత మానవుడు మరొక మానవుని యొక్క మనస్సును తెలుసుకోగలుగుతాడు. కనుక అంతేకాకుండా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనే మాట మీరు వినే ఉంటారు. ముఖము అంతరంగానికి ప్రతిబింబం అని. ఒకరి మనసు ఆహ్లాదంగా ఉంటే ముఖం నవ్వుతుంది. ఒకరి మనసు దుఃఖంతో ఉంటే ముఖంలో విషాద ఛాయలు కనిపిస్తాయి. ఒకరి మనసు కన్ఫ్యూజన్తో ఉంటే విసుగుతో కనిపిస్తాడు. కనుక ఈ హృదయంలో ఉన్న భావాలను మనిషి ప్రతిబింబిస్తుంటాడు, ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆనందంగా ఉన్నవాడు బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది, దుఃఖంతో ఉన్నవాని యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా వేరేగా ఉంటుంది. తెలుసుకోగలుగుతాం. అతని మాటలు ఒకలా ఉంటాయి. ఆనందంగా ఉన్నవాని మాటలు ఆహ్లాదంగా ఉంటాయి, దుఃఖంతో ఉన్నవాని మాటలు విచారంతో నిండి ఉంటాయి. కనుక ఎదుటివాని మనసు మనం తెలుసుకోవటానికి కొద్ది మాత్రం ఛాయగా అవకాశం ఉంది. ఈ మనసు తెలుసుకున్నప్పుడు చక్కటి అవగాహన పెంపొందుతుంది. ప్రాథమికంగా భార్యాభర్తల మధ్యలో ఒకరి మనసు ఒకరు ఎరిగి ప్రవర్తించుకోవటం వారి దాంపత్య జీవితానికి, కుటుంబ జీవితానికి చాలా బాగా ఉపకరిస్తుంది. తదుపరి వచనం, పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. పాతాళం, అగాధ కూపం, ఈ రెండు కూడా పాతాళములో ఉన్న భాగాలు. పాతాళము అనే పదం ప్రాముఖ్యంగా పాత నిబంధన కాలంలో పరదైసు అనే స్థలం కూడా పాతాళంగానే వర్ణించబడింది. ఈ పాతాళం అనే పదం ఉన్న ప్రతి చోట వేదనా స్థలం, పరదైసు, అగాధ కూపం. వేదనా స్థలాన్ని అలాగే
నీతిమంతులు ఆత్మల నివాసం ఉండే పరదేశును వేరుపరుస్తూ మధ్యలో లోతైన అగాధం ఉంది. అంతేకాక మరొక భాగం ఉంది అందులో, దానిని చీకటి బిలం అన్నారు. పేతురు భక్తుడు చెప్పాడు, అవిధేయులైన దేవదూతలను బంధించిన స్థలం చీకటి బిలం. కనుక ఈ 4 భాగాల్ని కూడా పాతాళం అని అన్నాడు. మరణించిన వారు అందరూ కూడా పాత నిబంధన కాలంలో అక్కడికే చేరేవారు. నీతిమంతులు పరదేశకు, పాపాత్ములు వేదనా స్థలానికి చేరుతూ ఉండేవారు. దాని లక్షణం ఏమిటంటే ఎంతమంది వెళ్ళినా ఇంకా ఖాళీ ఉంటుంది. దాన్ని కంపేర్ చేస్తూ చెప్తున్నాడు, నరుని దృష్టి కూడా అట్లాగే ఉంటుంది అన్నాడు. నరుల దృష్టికి తృప్తి కలుగుదు. నిజమండిది. ఎంత డబ్బు సంపాదించినా తృప్తి ఉండదు. సుఖం ఎంత సుఖపడిన వాడికైనా తృప్తి ఉండదు. నిద్ర ఎంత నిద్రపోయిన వాడికైనా తృప్తి ఉండదు, ఇంకా నిద్రపోవాలంటాడు. చూడండి, మానవుని దృష్టికి తృప్తి ఉండదు. అయితే విశ్వాసికి తృప్తి ఉంటుంది. మానవుడు అనే పదం మనం ఉచ్చరించినప్పుడు అక్కడ ప్రాచీన పాపపు స్వభావంతో ఉన్న వారికి తృప్తి ఉండదు. విశ్వాసులకు తృప్తి ఉంటుంది. కంటెంట్మెంట్ చాలా గొప్ప లాభసాధకం. కనుక విశ్వాసులు తృప్తి కలిగి జీవిస్తారు. లేమిలో కలిమిలో రెండింటా కూడా తృప్తి కలిగి ఉంటారు. శ్రమలలో ఆనందంలో. కనుక విశ్వాస యొక్క తృప్తి దేవుని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారికి దానిలో కొరత ఉండదు. నరుల దృష్టికైతే ఎంతైనా తృప్తి ఉండదు. విశ్వాసికి ప్రభువును బట్టి తృప్తి ఉంటుంది. మీకు తృప్తి ఉందా? మీరు విశ్వాసి అయితే తృప్తి పడటం నేర్చుకోవాలి. పౌలు అంటాడు, నేను కలిగిన దానిలో తృప్తి పడి ఉండటం నేర్చుకున్నాను. సోదరుడా, సోదరి, చాలా పర్యాయాలు మనం తృప్తి లేని జీవితాలు గడుపుతూ ఉంటాం. సాటిస్ఫాక్షన్, మీ జీవితాల్లో సంతృప్తికరమైన జీవితం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువునందల విశ్వాసం మీకు అవసరం. 21వ వచనం, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని శోధింపవచ్చును. చాలా పర్యాయాలు మనుషులు పడిపోయేది ఎక్కడంటే పొగిడినప్పుడు. పొగడ్తా శోధన, జాగ్రత్త. ఎవరైనా వచ్చి మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే మిమ్మల్ని పడేయాలని ములగ చెట్టు ఎక్కిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. పరిశోధనకి, శోధనకి నరుడు పొందిన కీర్తి ఉపయోగించుకుంటాడు. ప్రతి మానవుడు కూడా తనను గురించి బాగా మాట్లాడుతున్నప్పుడు పొంగిపోతుంటాడు. వాస్తవం అది కాదని వాడికి తెలుసు, కానీ పొంగిపోతాడు. ఎవరైనా నన్ను పొగిడితే నేను వారిని ఆపి మరీ చెప్తాను, అయ్యా మీరు పొగిడిన లక్షణాలు నాలో ఎక్కడా లేవు. నాలో ఉన్న లక్షణాలు మీకు ఒక్కసారి నేను ఏకరవు ముందు పెడితే మీ నోరు మాట్లాడదిక అని చెప్తాను. ఎందుకంటే మనమెవరో మనకు తెలుసు. మనం కృపచేత సాధించిన కొన్ని విషయాలను బట్టి, అతి తక్కువ విషయాలను బట్టి ఊరికే ఉప్పొంగే మనసు మనకు ఉండటానికి వీల్లేదు. మన జీవితాల్లో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. పొగుడుతున్నారా నిన్ను? జాగ్రత్త. నీకు నీవే పొగుడుకుంటున్నావా? నీ కీర్తిని బట్టి నీవే పలుమార్లు జీవపు డంబం చేత శోధించబడతావు. కొందరికి తాము వెళుతున్న పనెల్లా జరిగిపోతుంటే, తాము వెళుతున్న చోటల్లా విజయం వస్తుంటే, తమ పనిలో బాగా లాభాలు వస్తుంటే ఈ జీవపు డంబము అనే శోధన ప్రారంభమవుతుంది. దానిలో నా అంతటి వాడు లేడు, నేనెంత గొప్పవాడిని, నాకెంత జ్ఞానం ఉంది అనేటువంటి తత్వం వారిలో బిల్డ్ అయిపోతుంది. దానివలన ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంది. తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ సాతానుడు వేస్తాడు. కనుక ఎన్నడూ కూడా మీ కీర్తిని బట్టి మిమ్మల్ని శోధింపనీయకండి. కీర్తి ఇచ్చేది దేవుడు. చూడండి, ఆకాశ పక్షులను చూడండి ఎంత అందంగా ఉంటాయో. మీరు గడ్డి పువ్వులను చూడండి ఎంత అందంగా ఉంటాయో. అవి వాడిపోతాయి కదా. ఆకాశ పక్షులలో
కొన్ని పక్షులను ఈ ఛానల్ వారు చూపిస్తున్నప్పుడు ఎంత అందమైన రంగులు, ఎవరు వేశారు వాటికి అంత అందమైన రంగులు. ఒక రామచిలుకను క్లోజప్లో తీసి వీడియో షూట్ చేసి చాలా కాస్ట్లీ కెమెరాతో షూట్ చేసి చూపిస్తున్నా. ఎంత చాలా చక్కటి రంగు, పండిపోయిన దొండపండు ముక్కు కలర్, ఆకుపచ్చ రంగు, పట్టు చీరకు కూడా కాస్ట్లీ పట్టు చీరకు కూడా అంత నాణ్యత ఉంటుందా అనిపించింది. ₹1,00,000 ఆ కలర్ పట్టు చీర తెచ్చి పెట్టినా రామచిలుక ముందు పెడితే పనిచేయదు, తెలుసునా? కనుక పక్షులు వాటి అందాలు, పావురం, తెల్లటి పావురం ఎంత అందంగా ఉంటుంది. మీరు ఎంత కాస్ట్లీ డ్యూలక్స్ పెయింట్ తెచ్చివేసినా, నెరోలాక్ పెయింట్ తెచ్చేసినా దాని ముందు దిగదుడిపోయి, మీరెంత సర్ఫ్ ఎక్సెల్తో ఉతికిన వస్త్రం తెచ్చి పెట్టినా ఆ పావురం ముందు పనికిరాదు. చూడండి, చాలా తక్కువ విలువ కలిగినవిగా మనం అమ్ముకునే, మనం చూసేటువంటి వాటికి ఎంత దేవుడు గొప్ప స్థితిని ఆపాదించాడు. మనుషులుగా మనం ఎందుకు గర్విస్తాం? గర్వించద్దు. విద్యను బట్టి గర్విస్తావా? గర్వించకు. నీకున్న బలాన్ని బట్టి గర్విస్తున్నావా? గర్వించవద్దు. ప్రభువు నీకిచ్చిన కృపను బట్టి నీకు కీర్తి వస్తుంది. ఈ కీర్తి ఎవరికి చెందాలి? ప్రభువుకే చెందాలి. అందుకనే కీర్తనకారుడు 115వ సంకీర్తనలు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అంటాడు. ఒకసారి ఆ వచనం చదువుకుందామా? 115వ సంకీర్తన 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. అవును, మనకెందుకండి కీర్తి? చేసింది దేవుడు, చేయించింది దేవుడు, వనరులు ఇచ్చింది దేవుడు, జ్ఞానం ఇచ్చింది దేవుడు, సామర్థ్యం ఇచ్చింది దేవుడు, ఆయుష్ ఇచ్చింది దేవుడు, తెలివినిచ్చింది దేవుడు, బలమునిచ్చింది దేవుడు, తలంపిచ్చింది దేవుడు, పని పూర్తి చేయించింది దేవుడు. నీకెందుకు కీర్తి? నీకెందుకు గర్వం? ఎన్నడూ గర్వించవద్దు, ఎన్నడూ గర్వించవద్దు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు ఎక్కడైనా గర్వించినావేమో నిన్ను నీవు సరిచేసుకో. నా జీవితంలో అనేక పర్యాయాలు నన్ను నేను పరీక్షించుకొని క్షమాపణ కోరాను. ప్రభువా, ఈ స్థలంలో నేను గర్వంగా మాట్లాడినా, ఈ స్థలంలో నేను అహంకారంగా ప్రవర్తించాను అనేటువంటి ఒప్పుకోలు నాకు చాలా సమాధానాన్ని ఇచ్చింది. కనుక మీ జీవితంలో ఎక్కడైనా మీరు కీర్తిని బట్టి లొంగిపోయి ఉంటే, కీర్తి కొరకు కీర్తిని కాపాడుకోవాలని ప్రయత్నించి ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, క్షమాపణ ప్రభువును కోరాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో సౌలు రాజు, దావీదు యొక్క మామగారు సౌలు రాజు తన రాజ్యం తీసివేయబడిందని తెలిసినప్పుడు సమూయేలు చొక్కా పట్టుకొని చింపాడు. సమూయేలు వెనుదిరగగానే చొక్కా పట్టుకొని లాగితే చిరిగిపోయింది. కీర్తి కాంక్ష, రాజ్యకాంక్ష, కీర్తి కాంక్ష. నెబుకద్నెజరు దానియేలు గ్రంథంలో రాజ్యం అంతటి నిర్మాణం పూర్తయినాక, ఆహా, నేను ఎంత గొప్పవాడిని, ఎంత చక్కటి ఇది కట్టుకున్నాను, పట్టణం నిర్మించాను, ఇది నా బల ప్రభావాలు కదా అనుకున్నాడు. అంతే, 7 సంవత్సరాలు గడ్డిమేశాడు. కానీ దైవజనుడైనటువంటి దానియేలు తాను తెలిపినటువంటి ఆ గొప్ప కలభావాన్ని బట్టి రాజు సన్మానిస్తానంటే, నీ దానాలు నువ్వే ఉంచుకో, నీ సన్మానం వేరొకరికి చేసుకో, దేవుడు బయలుపరిచాడు, నేను చెప్పాను అంతే అన్నాడు. కనుక మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి, కీర్తి ప్రభువు ఇచ్చేది, కీర్తి ప్రభువు ఇచ్చేది. కనుక దానిని ఆయనకు ఆపాదించడం జ్ఞానయుక్తమైన పని. తదుపరి వచనం, 3 రోటిలోని గోధుమలలో వేసిన రోకడి దంచినను వాని మూడత వానిని వదిలిపోదు. రోటిలోని గోధుమలలో వేసి గోధుమలను దంచితే గోధుమలు షేప్లెస్ అయిపోతాయి, పిండి అయిపోతాయి.
కానీ మూర్ఖుడిని అలా తన్నినా కూడా, దంచినా కూడా షేప్లెస్ అయిపోయిన వాడు మూఢత వాడిని విడిచిపోదన్నాడు. చింత చచ్చిన పులుపు చావలేదని సామెత విన్నారా? అట్లాంటిదన్నమాట ఇతని మూఢత్వం. మూఢుడు తన మూఢత్వం పోగొట్టుకోవాలంటే ఒక్కటే మార్గం. చిరుతపులి తన మచ్చలను మాపుకోగలదా? కూషు దేశస్థుడు తన చర్మపు రంగు మార్చుకోగలడా? మూఢుడు తన మూఢత్వాన్ని మార్చుకోగలడా? మార్చుకోలేడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి యొక్క అంతరంగంలోనికి వచ్చినప్పుడు అతనిలో నూతనత్వం, నూతన స్వభావం, నూతన మార్పు, సమస్తం క్రొత్తవైన అనుభవం వస్తాయి. అనేక మంది మూఢులు, నరహంతకులు, అనేక మంది జులాయిలు, పోకిరిలు, గూండాలు యేసయ్యను నమ్ముకున్నాక సాధువులు అయిపోయారు. అనేక మంది జీవితాలు, పనికి రాని జీవితాలు ప్రయోజనకరమైనవిగా మారాయి. కనుక మూఢుని యొక్క మూఢత గోధుమలను దంచితే ఎలా దంచుతామో అట్లా దంచిన పోదని చెప్తున్నాడు. దానికి విరుగుడు యేసుక్రీస్తు ప్రభువు నందు మనకు దొరుకుతుంది. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచుము. పశువుల స్థితి. ఇప్పుడు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉంది కదా, పశువుల స్థితి. పశువు గొప్ప ఆస్తి ఆ కాలంలో. యోబుకున్న ఆస్తి ఏమిటి? ఇన్ని స్థలాలు, ఇన్ని పొలాలు, ఇన్ని అప్స్టేర్లు, ఇన్ని మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, ఇంత గోల్డ్, ఇంత అనేం లేదు అక్కడ. ఎన్ని జతల ఎడ్లు, ఎన్ని జతల ఒంటెలు, ఎంత 3000 క్యామెల్స్ ఒంటెలు, ఇవన్నీ ఇచ్చాడు. అంత పనివారు. అది ఆనాడు ఆస్తి. అందుకనే ఆస్తిని గురించి మాట్లాడుతున్నాడు. వాటి పట్ల నీ మనసుంచు అన్నాడు. జంతువుల పట్ల నీవు మనసుంచు, నీ మందల యందు మనసుంచు, వాటి స్థితి జాగ్రత్తగా తెలుసుకో. ఎవ్రీ టైమ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ అసెట్స్. నీ దేవుడు నీకు ఇచ్చిన వాటి పట్ల నువ్వు మనసు ఉంచడం నేర్చుకోవాలి. మనసు ఉంచినప్పుడు దానిలో ఉన్న లోపాలు తెలుస్తాయి. దావీదు తన యొక్క అన్నల కొరకు ఆహారాన్ని తీసుకువెళ్ళాలని తండ్రి చెప్పినప్పుడు తన మందను వేరొకరికి అప్పగించి వెళ్ళాడు. వాటి స్థితి ఎరిగిన వాడు మళ్ళా మందల దగ్గరకు తాను పరిగెత్తాడు. వాటిపై మనసు ఉంచాడు. కనుక అతను మంచి కాపరిగున్నాడు. నీవు కూడా నీకు కలిగిన వాటిపై నువ్వు మనసు ఉంచాలి. లేకపోతే అవి చల్లాచెదరైపోతాయి, అవి అపహరించబడతాయి, అవి పరుల సొత్తు అయిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ధనం శాశ్వతం కాదు, కిరీటం తరతరాలు ఉండునా. ఈ మాట నాకు చాలా ఇష్టం. ధనము శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు. భూమిపైన మన నివాసం కూడా శాశ్వతం కాదు. మనం మరణిస్తాం తప్పక. ప్రభు వచ్చినప్పుడు మరలా తిరిగి వస్తాం. కనుక ఈ తాత్కాలికమైనటువంటి నివాసం కొరకు ఎందుకు ఈ తపన? ఎక్కడ చూడండి మనుషులు విస్తారమైన గృహ నిర్మాణాలు చేస్తున్నారు. విస్తారమైన జీవిత భవిష్యత్ కొరకైనటువంటి ప్రణాళికలు వేస్తున్నారు. అసలైన ప్రణాళిక యేసును అంగీకరించినప్పుడు దొరుకుతుంది. నీవెన్ని వేసినా, ఎన్ని ప్రణాళికలు వేసినా నీవు వెళ్ళిపోతావు. ఎంతోమంది ఎల్ఐసీలు కడతారు, ఇంకా ఎన్నెన్నో కడుతున్నారు. అవి కట్టడం మంచిది కాదని నేను అంటం లేదు. కానీ అవే జీవితం అన్నట్టుగా జీవించకూడదు. దేవుని వాక్యంలో చూడండి ఎంత చక్కటి మాట రాస్తున్నాడు. ధనం శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు. ఇవాళ ఉంటుంది, రేపు ఎగిరిపోతుంది. ఎంతో లక్షాధికారి అనుకుంటాడు, ఏదో ఆపరేషన్ అవుతుంది, మొత్తం డబ్బంతా పోతుంది, బిక్కారైపోతాడు. ఎంతో పెద్ద వ్యాపారం ఒక్క దెబ్బలో లాస్ అయిపోతుంది. చూస్తున్నారా మీరు బొంబాయి స్టాక్ మార్కెట్ ఎట్లా సెన్సెక్స్ పతనమైపోతుందని చెప్తుంటాడు. అవి అర్థం కాకపోయినా రోజు అది చూపిస్తూనే ఉంటాడు వార్తల్లో. అంటే దానిపై ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ధనం శాశ్వతం కాదు. మానవ సంబంధాలు శాశ్వతంగా నిలుపుకోండి. మీకు ఇబ్బంది వస్తే మీ పక్కోడు చూస్తాడు. డబ్బుందని నేను నా అపార్ట్మెంట్ ఇది, నీ అపార్ట్మెంట్ అది, నువ్వు నీ దగ్గర ఉండు, నేను నా దగ్గర ఉంటాను. ఎదుట ఇండ్లలో వాళ్ళు మాట్లాడుకొని ఎంతకాలమైంది? పక్క ఇళ్లలో వాళ్ళు మాట్లాడుకొని ఎంతకాలమైంది?
ఏమండి, పక్కన ఉన్న పోర్షన్ వాళ్ళు మాట్లాడుకొని ఎంతకాలం అయింది? మాది మాకుందిలే, మాతో ఎవరికి పని లేదులే అన్నట్టుగా ఈ దినాల్లో మనుషులు తయారవుతున్నారు. చాలా విచారకరం, అది హర్షణీయం కాదు. యు మస్ట్ డెవలప్ రిలేషన్షిప్ విత్ అదర్స్. ఇతరులతో నీవు గర్వించక చక్కటి సంబంధాలు ఏర్పరచుకోవాలి. నీ ధనం శాశ్వతం కాదు. కిరీటాలు తరతరాలు ఉంటాయా? ఉండవండి. కిరీటాలు తరతరాలు ఉంటాయా? ఉండవు. 5 సంవత్సరాల క్రితం ఉన్న ప్రధాని ఇప్పుడు ఉండరు. ఇప్పుడున్న ప్రధాని భవిష్యత్తులో ఉంటారు లేదు తెలియదు. ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి మినిస్టర్స్ ఎంతకాలం ఉంటారో తెలియదు. కిరీటాలు శాశ్వతమా? కానీ ఇవ్వబడిన అవకాశాలు మాత్రం జ్ఞప్తికి మరువలేనిదిగా, శాశ్వతమైనదిగా చేసుకునేటట్లుగా ప్రయత్నం చేయాలి. కిరీటాలు శాశ్వతం కాదు, కానీ కొందరు కిరీటం ధరించిన కాలం చక్కటి స్వర్ణయుగాలుగా మిగిలిపోయింది. కనుక మీ కిరీటం మీకు శాశ్వతం కాకపోవచ్చు, మీ పదవి మీకు శాశ్వతం కాకపోవచ్చు, మీ ఉద్యోగం మీకు శాశ్వతం కాకపోవచ్చు, కానీ నీవు ఆ సీట్లో ఉన్నప్పుడు నువ్వు చేసిన పని చాలా అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కనుక సత్యంతో, యథార్థతతో, నీతితో, కమిట్మెంట్తో నీకు ఇవ్వబడిన పనిలో నువ్వు జాగ్రత్తగా కొనసాగు. ఎండిన గడ్డి వామి వేయబడిను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి, ఒక చేని క్రయధనకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటి ఆహారమునకు, నీ పనికత్తల జీవమునకు మేకపాలు సమృద్ధి ఎగను. ఇక్కడ వ్యవసాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, కొండగడ్డి, గొర్రెలు, వస్త్రాల కొరకు గొర్రెలు, పొట్టేళ్ళు వినిమయం, విక్రయ ధనంగా పొట్టేళ్ళు అంటే ఆ రోజున కరెన్సీ లేదు కాబట్టి బార్టర్ సిస్టమ్, నీకున్న ఇవ్వటం, నీకు అవసరమైనవి తీసుకోవటం. పొట్టేళ్ళని ఆ దినాల్లో బార్టర్గా ఉపయోగించారు. అందుకే రాస్తున్నాడు, విక్రయం కొరకు ఇన్ని పొట్టేళ్ళు ఇస్తున్నాడని. భూమి కొరకు పొట్టేళ్ళు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏర్పరచబడ్డాయి. నీ పనికత్తలకు, నీ ఇంటి వారికి, నీకు ఆహారానికి మేకపాలు సమృద్ధిగా ఉన్నాయన్నాడు. కనుక సమృద్ధి దేవుడిచ్చేది. సమృద్ధి ఒకని యొక్క ఆసక్తి వలన ఏర్పడేది. సమృద్ధి ఒకని యొక్క కృషి వలన, దేవుడు దీవెన వలన వచ్చేది. బద్ధకస్తుడిగా కూర్చుంటే సమృద్ధి రాదు. నా ఇంట సమృద్ధి ఉండాలి అనే ఆశ నీకుంటే నువ్వు సోమరితనం విడిచిపెడతావు, నీవు చక్కటి పనిమంతుడు అవుతావు. వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. యేసే పరిష్కారం తెలుగు ప్రజల స్వార్థీకరణోద్యమం కొరకు ప్రార్థించిన మీకు వందనాలు తెలియచేస్తున్నాం. ప్రత్యేకంగా యేసే పరిష్కారం విశ్వవ్యాప్తంగా ప్రసారాలు కాబోతున్నాయి. వాటి కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. యేసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు పత్తేబాదలో వేదరాజ్ సినిమా హాల్ ఎదుర్కొన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చేత నిర్వహింపబడుతున్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. మేము జీవిస్తున్నదే నీ కోసం. నీ వాక్య ప్రసారమే మా జీవితంగా మీరు మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థించే భాగ్యం నాకు ఇచ్చారు. నేను ప్రార్థిస్తున్నాను, వీరందరినీ మీరు దీవించండి ప్రభు. మీ ప్రజలు, మీ వారు, వీరి యొక్క ఆధ్యాత్మిక జీవితాలు మీ వశంలో ఉన్నాయి. వారు మిమ్మల్ని అంగీకరించుకొని మిమ్మల్ని వెంబడించేవారుగా అనుగ్రహించండి. మీరు వారికి దేవునిగా, రక్షకునిగా మారండి. వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరాలు తీర్చండి. వారికున్న ప్రతి లోటును పూడ్చండి. వారి దుఃఖాన్ని మాన్పండి.
ప్రభువా వారికి సువార్త అందునట్లు సహాయం చేయండి. వారు అందుకున్న సువార్తకు లోబడే మనసు వారికి ఇవ్వండి. ఘనతమేమో ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభువు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.